సో ఇదైతే పనస చెట్టు అండి. బెంగళూరులో ఎక్కువగా పనస చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అనమాట. చెట్లు చాలా పైకి ఉంటాయి కదా, ఎంత బరువు ఉంటుందో కదండి పనసకాయ అనేది. అవి గుత్తులు గుత్తులుగా ఏలాడుతూ ఉంటాయి, బట్ ఎంత బరువైనా సరే భరిస్తాయి. సో ఏదో అంటారు కదా, తీక్క కాయ బరువా పిండి బరువా అని, అలాగా. సో ఇక్కడ చూసారా ఇలా చిన్న చిన్న పనస పిందుల్లా వచ్చి అవి కొంచెం పెద్ద పెద్దగా అయ్యి పెద్ద సైజు అవుతాయి అనమాట. చూసారా ఎంత పైకి ఉందో చెట్టు అయితేను. పైన కూడా చాలా కాయలు ఉన్నాయండి. ఇవి ఎక్కువగా ఏంటంటే కొంచెం బాగా ముదిరిన తర్వాత కోసేస్తూ ఉంటారు, ఆ తర్వాత మగ్గ పెడుతూ ఉంటారు అనమాట. జస్ట్ అవి ఎండలో వేస్తే ఆటోమేటిక్గా మగ్గిపోతూ ఉంటాయి. నాకైతే భలే నచ్చింది. ఈ పనస తోటలో ఏంటంటే చిన్న చిన్న పనసకాయలు ఉంటాయి కదా, వీటిని పనసకాయ బిర్యానీ లాగా కూడా చేసుకుంటూ ఉంటారు కదండి. అలాగా కట్ చేస్తే మనకు పాలు పాలుగా వస్తూ ఉంటాయి అనమాట. పార్కుల్లో ఎక్కువగా పనస తోటలు పనసవి అయితే కనిపిస్తూ ఉంటాయి బెంగళూరులో. పనసకాయలు కూడా రేటు తక్కువైనా ఉండవు. సో ఇక్కడ చూసారా, ఇది ఈత చెట్టు ఏమో అనుకున్నాను, ఈత చెట్టు కాదు, ఇది పామాయిల్ ఏదో తయారు చేస్తారు కదా, మేబీ ఆ చెట్టు ఏమో. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో